ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు. అది గతంలో కూడా అదే విధంగా చెప్పుకుంటూ రావడం జరిగింది. మనం ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ల అప్పుడు చెప్పడం జరిగింది ఆయన ఏమని, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా సంపద ఎక్కడా లేదు. ఏదైనా ఇస్తే అరకొర ఇచ్చినారనుకో అది అప్పులే ఇస్తున్నారు తప్ప, అప్పు కింద ఇస్తున్నారు తప్ప సంపద కింద ఈయన ఇక్కడ సృష్టించేది లేదు, వాళ్ళు అక్కడ ఊరికిచ్చింది లేదు. కాబట్టి రాష్ట్రానికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినాయి. వాటికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ చేయడం లేదు. వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు మేము ఇస్తున్నటువంటి పెన్షన్ దాంట్లో దాదాపు 50 లక్షలు తగ్గించేసి 50,000 పైన తగ్గించేసి దాన్ని కొన్ని ఒక 1,000 రూపాయలు పెంచేసి దాన్ని 4,000 ఇస్తున్నామని చెప్పేది ఒక్కటి తప్పితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పూర్తి కాలేదు. అదే విధంగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఆ గుంతలకు మాత్రం ప్యాచర్లు వేసి మొత్తం రోడ్లన్నీ అయిపోయినా నీట్ గా ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి పనికొస్తుంది. వీళ్ళు ప్రచారం ఎక్కువ, పని తక్కువ. కాబట్టి వీళ్ళకు ఎప్పుడూ ప్రచారం మీదనే వీళ్ళ పార్టీ నడిచింది, వీళ్ళు నడుస్తున్నారు. అదే విధమైనటువంటి కార్యక్రమం మీద ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళినా ఆ నాయకత్వం కావాలనే విధంగా జనం తండోపతండాలుగా తరలి వచ్చే కార్యక్రమం చేపట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం ఈ రాష్ట్రానికి అనే విధంగా ప్రజలు అప్పుడే 9 నెలలకే చూపిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేసినారు అనే దాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్ అండి, రైట్. సో రఫీ గారు మీరు చెప్పండి ఏమంటారు మరి? వైసీపీ వాళ్ళేమో ఏమీ చేయలేదు, ఎక్కువ కాలం అంటే దాదాపు లాంగ్